శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదైంది. ఎక్కడో అంటే తమిళనాడులో గతంలో కూడా ఆయన మీద కేసులు నమోదైనాయి. మళ్ళీ తాజాగా ఆయన మీద కేసు నమోదైంది. 192 BNS అంటే భారతీయ న్యాయ సంహిత కింద 192, 196, 352, 353 ఈ 4 సెక్షన్ల కింద మధురై సోషల్ హార్మనీ గ్రూప్ అనే ఒక సంస్థ కేసు నమోదు చేసింది. గతంలో కూడా మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ విడుదల సందర్భంగా ఆయన చేసిన స్పీచ్లో ఉదయనిధి స్టాలిన్ ఆయన తప్పుపట్టారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఒక కరోనా వైరస్తో పోల్చాడు ఆయన. అలాంటి సందర్భంలో దాని కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మాట్లాడిన దానికి ప్రతిగా మధురైలోనే, ఇవాళ కూడా మధురైలోనే కేసు నమోదైంది. ఆనాడు కూడా మధురైలోనే వాంజినాథన్ అనే ఒక న్యాయవాది కేసు నమోదు చేశారు. సో ఈ రోజు ఉన్న కేసుకి సంబంధించి చూద్దాం. ఆ రోజు అయితే ఆ కేసు నమోదు చేశారే కానీ దాని తర్వాత పర్యవసానాలు ఏమైతే కనపడలేదు. అక్కడితో అది కేసు నమోదు చేయడం వరకే పరిమితమైంది. ఈసారి కేసు నమోదు చేశారు. మధురై పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే ఇంకా FIR అయితే నమోదు కాలేదు. ఏం చెప్తున్నాయి ఈ సెక్షన్లు? 192 ఏం చెప్తోంది? 192 ఏం చెప్తుందంటే ప్రమోటింగ్ రిలీజియస్ ఎనిమిటీ అంట, మతపరమైన శత్రుత్వాన్ని ప్రేరేపించడం, ఇన్సైటింగ్ రియోట్స్ అంటే గొడవలకు దారి తీసేలా చేయటం. 352 ఏం చెప్తుందంటే థ్రెట్ ఆర్ యూజ్ ఆఫ్ ఫోర్స్ టు డిస్టర్బ్ పీస్, ఈ శాంతి మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, వ్యాఖ్యానించడం. మూడోది 353, సో 4వ కేసు, 4వ సెక్షన్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వాధికారులకు అంటే పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారని. వాస్తవానికి ఇది ఎందుకు పెట్టారంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. ఏం చెప్పింది హైకోర్టు దాకా? దీన్ని వాళ్ళు అసలు ఈ సభ నిర్వహించుకోకుండా నానా ఇబ్బందులు అక్కడ ప్రభుత్వం పెడితే హైకోర్టు ఇది మతపరమైన కార్యక్రమంగానే ఉంచండి, దీంట్లో రాజకీయాలను తీసుకురాకండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. దాన్ని కూడా ఉల్లంఘించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే అన్నామలై మీద కూడా ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు ఏవి తప్పుగా చెప్తున్నారంటే, వాళ్ళు మధురైలో ఆయన మాట్లాడేటప్పుడు మురుగన్ భక్త సమ్మేళనంలో ఆయన అన్నది ఏంటంటే విదేశీ మతాలు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇవి విదేశీ మతాలు, ఇవి మన భారతదేశంలోకి వచ్చి ఇవాళ వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాపిస్తున్న సందర్భంగా 2055 నాటికి అంటే ఒక 30 ఏళ్ల తర్వాతకు చూసుకుంటే వాళ్ళ జనాభా పెరిగే అవకాశం కనబడుతోంది. దీన్ని నివారించాలి అంటే హిందూ సంస్థలు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. హిందువులు కొంత తొందరపడాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, జనాభా తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, మత మార్పిడిలో జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, అవసరమైతే గర్వాపసి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఆయన చెప్పింది. అంటే తన మతాన్ని కాపాడుకునే క్రమంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ప్రధానంగా తప్పుపడుతూ ఈ కేసు నమోదైందనమాట. ముఖ్యంగా కొన్ని తీర్మానాలు కూడా చేశారు. ఇక్కడ తిరుమల అక్కడ 6 రెజల్యూషన్స్ పాస్ చేశారు. అందులో ఆ రెజల్యూషన్స్లో యాంటీ హిందూ లీడర్స్ని బాయ్కాట్ చేయాలి. ఎవరు? ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, DMK నాయకులు కావచ్చు, అలాగే తిరుమలవన్ అని VCK నాయకుడు ఉన్నాడు, VCK అధ్యక్షుడు, VCK పార్టీ అధ్యక్షుడు. ఆ పార్టీ అధ్యక్షుడి మెప్పు కోసమే సత్యరాజ్ మొన్న ఏదో కట్టప్ప కొన్ని వ్యాఖ్యలు చేసాడని మనం మాట్లాడుకున్నాం. సో ఈ తిరుమలవన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దూరం చేయాలి, బాయ్కాట్ చేయాలి హిందువులు. వీళ్ళు యాంటీ హిందూ ఫోర్సెస్ కాబట్టి వీళ్ళని బాయ్కాట్ చేయాలి, ఫస్ట్ థింగ్. రెండవది, ఈ టెంపుల్స్ ఉంటాయి కదా, పెద్ద కొండల మీద టెంపుల్స్ ఉంటాయి కదా, ఈ టెంపుల్స్ స్థానంలో కావాలని అక్కడికి వెళ్ళి ఏదో ఒక మసీదు కట్టడమో చర్చి కట్టడమో చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా ఇబ్బందికరమైంది, మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి హిందువులకు ఆ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. దీన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం పోరాటం చేయాలి. ఇట్లా ఒక 6 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు చేస్తున్న సందర్భంగా ఈ నాస్తికుల మీద కూడా కొంచెం వ్యాఖ్యలు చేశారు అన్నామలై లాంటి వాళ్ళు. ఈ నాస్తికులు హిందూ వ్యతిరేక ఫోర్సులుగా మారుతున్నారు. పేరుకేమో ఏ దేవుణ్ణి నమ్మమంటారు. వాళ్ళు చేస్తున్న పోరాటం అంతా హిందువుల మీదే ఉంది. దీన్ని గుర్తించాలి. నాస్తికుడు అన్నవాడు హిందువులకు వ్యతిరేకి. ఇది మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన చేసిన ప్రసంగం కొంత ఆకట్టుకుందని చెప్పాలి. ఏదేమైనా ఈ అన్ని అంశాల మీద ఈ హిందూ మున్నాని నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది, అంతా మనకు తెలిసింది.
ఈ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అయితే ఇంకా కట్టలేదని తెలుస్తుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టేస్తే ఏం జరుగుతుంది? ఇది ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన అంత ఈజీగా ఊరికే వచ్చేసి పట్టుకెళ్ళిపోయి అరెస్ట్ చేసే అవకాశం లేదు. పైగా ఈ కేసెస్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. నేను కొంతమంది న్యాయవాదులతో మాట్లాడితే ఈ కేసెస్ చాలా వీక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దగా వర్తించు, చాలా బలమైనవి అయితే ఈ సెక్షన్స్ కావు. కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ మొత్తం మీద వాళ్ళు ఏంటంటే డిఎంకే మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఝలకిస్తే మరొక్కసారి మా రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఉంటాడు అన్న ఒక దురుద్దేశంతో ఈ రకమైన ఒక ఈ కుయుక్తులు కుట్రలు పన్నుతున్నారు. మరి ఏం జరుగుతుంది చూద్దాం. ఒకవేళ వాళ్ళు అనుకున్నదే జరిగింది అనుకోండి, అది కూడా మంచిదే. పవన్ కళ్యాణ్ గారి క్రేజు అమాంతం పెరిగిపోతుంది. సో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే పొలిటికల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రేపొద్దున డైరెక్ట్గా కొరివితో తలగొక్కోవడమే. పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా దాని గురించి తెలిసి వచ్చిందో రేపు ఉదయనిధి స్టాలిన్ కూడా తెలిసి వస్తుంది.